ఇవాళ మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోనే ఎక్కువగా భక్తులు దర్శించుకునే దేవాలయాల్లో ఒకటైన తిరుమల గురించి. ఈ టెంపుల్ గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు, కథనాలు ఉన్నాయి. ప్రతిరోజు స్వామివారిని చూడడానికి కొన్ని లక్షల మంది గుడికి వస్తారు గాని ఆలయంలోని కొన్ని రహస్యాలు ఎవరికీ తెలియవు. అంతేకాదు ఆ రహస్యాలు ఎంతో మంది సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు. అసలు స్వామివారి విగ్రహం వెనుక సముద్రపు ఘోష ఎందుకు వినిపిస్తుంది? గర్భగుడిలో వెలిగే దీపాలు ఎప్పటి నుండి వెలుగుతున్నాయి? విగ్రహం నుండి ఎందుకు చెమటలు వస్తాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నల వెనుక ఉన్న రహస్యాలను మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు పూర్తిగా చూసేయండి. మనలో ఎంతో మంది తిరుమలకు సంవత్సరంలో 2 సార్లు తప్పకుండా వెళ్తారు. కానీ వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఏమీ గమనించకుండా, ఏమీ చూడకుండా అక్కడి నుండి వెళ్లిపోతారు. మనం సరిగ్గా గమనిస్తే మనకు అక్కడ చాలా విషయాలు అర్థమవుతాయి. మనకు తెలియనివే కాదు, తరతరాలు ఎంతో మందికి అర్థం కాని కొన్ని రహస్యాలు సజీవంగా తిరుమలలోనే ఉన్నాయి. వాటిలో ముందుగా గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం వెనుక వచ్చే సముద్రపు ఘోష. అవును, మీరు విన్నది నిజమే. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందని అక్కడ అర్చకులు చెబుతుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తిరుమల కొండకు సముద్రాలు చాలా దూరంగా ఉంటాయి. అయినా ఆ అలల శబ్దం ఎలా వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ అంతు చిక్కలేదు. కానీ భక్తులు మాత్రం శ్రీ మహావిష్ణువు నివాసమైన క్షీరసాగరం యొక్క శబ్దం అని నమ్ముతారు. స్వామివారి విగ్రహాన్ని చెమటలు కారుతాయి. అవును, అర్చకులు చెప్పిన దాని ప్రకారం స్వామివారి విగ్రహం చాలా చల్లగా ఉంటుంది. కానీ నిరంతరం స్వామివారి మీద చెమటలు పడుతూనే ఉంటాయి. వాటిని అర్చకులు తుడుస్తూ ఉంటారు. విగ్రహం ఎంత చల్లగా ఉన్నా ఎందుకు చెమటలు పడతాయో సైంటిఫిక్ గా ఇప్పటి వరకు ఎవరూ ప్రూవ్ చేయలేకపోయారు. కానీ చాలా మంది స్వామివారు సజీవంగానే ఉన్నారని నమ్ముతారు. ఇక స్వామివారి జుట్టు. స్వామివారి జుట్టు మీద ఒక పెద్ద కథనే ఉంది. స్వామివారి జుట్టు మనిషికి ఉన్నట్లే విగ్రహం లోపల నుండి ఉంటుందని అర్చకులు చెబుతారు. అంతేకాకుండా ఆ జుట్టు అసలు చిక్కు కూడా పడదంట. అది పట్టుకోవడానికి సామాన్య మానవ జుట్టులాగా ఉండదని చెబుతారు. పురాణాల ప్రకారం స్వామివారి తలకి గాయం అవ్వడం వల్ల లీలాదేవి తన జుట్టుని స్వామివారికి సమర్పిస్తుంది. అప్పుడు స్వామివారు లీలాదేవికి కలియుగంలోని ప్రజలు నా దర్శనానికి వచ్చిన వాళ్ళు నీకు జుట్టును సమర్పిస్తారు అని వరమిస్తారు. అందుకే నేటికి ప్రజలు తిరుమలలో జుట్టును సమర్పిస్తారు. గర్భగుడిలో ఎప్పటికీ ఆరిపోని దీపాలు. ఆ దీపాలను ఎవరు ఎప్పుడు మొట్టమొదటిసారి వెలిగించారో ఎవరికీ తెలియదు. అంతేకాకుండా ఆ దీపాలు ఎప్పటికీ ఆరిపోవు. కలియుగం అంతమయ్యే వరకు ఆ దీపాలు ఉంటాయని శ్రీ వెంకటాచల మహత్యం అనే గ్రంథంలో ఉంటుంది. ఇది ఆ స్వామివారి లీల అని భక్తులు నమ్ముతారు. విగ్రహం మీద పచ్చకర్పూరం ప్రభావం లేకపోవడం. సాధారణంగా ఏదైనా రాయి పైన పచ్చకర్పూరం రాస్తే అది పగుల్లో ఏర్పడి విరిగిపోతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే స్వామివారి విగ్రహానికి ప్రతిరోజు పచ్చకర్పూరం రాస్తారు. కానీ విగ్రహానికి ఏమీ కాదు. ఇది సైన్స్ కి కూడా ఇప్పటికీ అర్థం కాలేదు. దాని మీద ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. శ్రీవారి సన్నిధిలో ఉండే పుష్కరిణి. దీని వెనుక కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకరోజు గరుత్మంతుడు భూలోకంలోని ఏదైనా జలపాతాన్ని వైకుంఠానికి తీసుకురావాలని ఆశపడతారు. అప్పుడు విష్ణువు ఆయన శరీరం మీద ఉన్న క్రీడా జలాలను భూమి మీదకు పంపించారని, అదే ఇప్పుడు తిరుమల సన్నిధిలో ఉన్న పుష్కరిణిలా భక్తులకు దర్శనమిస్తుందని పురాణాల్లో ఉంటుంది. ఇందులో మునిగితే గంగా నదిలో మునిగినంత పుణ్యం వస్తుందని చెబుతారు. రాత్రివేళ దేవతల పూజలు. పురాణ కథల ప్రకారం రాత్రివేళ ఆలయం మూసిన తర్వాత సాక్షాత్తు బ్రహ్మాది దేవతలు స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారికి పూజ చేస్తారని అక్కడ అర్చకులు కొన్ని కథలుగా చెబుతారు. అందుకే ఉదయం గుడి తలుపులు తెరిచినప్పుడు కొన్ని పూలు మరియు సుగంధ పరిమళాలు కనిపిస్తాయని అర్చకులు చెబుతారు. స్వామివారికి ఉపయోగించే పూల రహస్యం. ప్రతిరోజు స్వామివారి సేవలో ఉపయోగించే పూలు బయట నుండి వచ్చే సాధారణ పూలు వాడరు. ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పూతలపట్టు అనే చిన్న గ్రామం నుండి వస్తాయి. ఆ ఊరు ఎక్కడ ఉందో పూలు తీసుకొచ్చే వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆ ఊరు నుండి వచ్చే పూలు మాత్రమే స్వామివారి అలంకారానికి మరియు స్వామివారి సేవలో ఉపయోగిస్తారు. ఎవరికీ కనిపించని రహస్య ద్వారం. తిరుమల గర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని వెనుక ఒక రహస్య ద్వారం ఉందని, అది ఎవరికీ కనిపించదని చెబుతారు. ఆ ద్వారం నుండి సప్త సముద్రాలకు దారి ఉంటుందని చెబుతారు. కలియుగం అంతమయ్యే నాటికి ఆ ద్వారం తెరుచుకుంటుందనే నమ్మకం. ఆ ద్వారం శ్రీ మహావిష్ణువు వైకుంఠం చేరుకోవడానికి మార్గం అని కూడా చెబుతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది విన్నాక మీరు తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే. 19వ శతాబ్దంలో చిత్తూరు ప్రాంతాన్ని పరిపాలించిన రాజు దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందిని తిరుమల గుడి గోడలపై ఉరితీస్తాడు. అప్పుడు అపచారం జరిగిందని 12 ఏళ్లు తిరుమల ఆలయాన్ని మూసివేశారు. ఆ సమయంలో స్వామివారి గుడిలో నుండి కదిలి వచ్చి ప్రజలకు దర్శనమిచ్చాడు అని ఇప్పటికీ చెబుతుంటారు. ఇప్పుడు మనం విన్నవన్నీ కథలు కావు, వాస్తవం. కానీ వాస్తవం అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం భక్తుల విశ్వాసం, నమ్మకమే తిరుమల. వీటిలో
ఏది నిజమో ఏది కల్పితమో ఆ స్వామి వారికే తెలుసు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా.